వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేస్తున్న మంత్రి ఎన్ఎండి ఫారూక్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో రజక ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి. నంద్యాల పట్టణంలోని దేవానగర్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్. అనుమానాస్పద వ్యక్తులను, వాహనాలను తనిఖీ పోలీసు అధికారులు. నంద్యాల 14వ వార్డు ప్రజలకు కార్పొరేట్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కౌన్సిలర్ నిర్మలమ్మ సోమశేఖర్ రెడ్డి. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం వెల్లడి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం. హమాలి కార్మికులు. యువకులకు, చిన్నారులకు సెలవులు. తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చిన్నారులకు అవగాహన కల్పించిన సీఐ సుధాకర్ రెడ్డి. నంద్యాల స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆదివారం వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా మంత్రి ఎన్ఎండి ఫారూక్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. అనంతరం గోస్పాడు నంద్యాల రైతులకు విత్తనపు గొర్రు, రోటివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు, కల్టివేటర్లు రైతులకు అందజేశారు. భవిష్యత్తులో రైతులకు రాయితీపై మరిన్ని యంత్ర పరికరాలు అందిస్తామన్నారు. అలాగే జొన్నలకు కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, నంద్యాల ఏడీఏ రాజశేఖర్, సివిల్ సప్లై డిఎం రాజునాయక్, మార్క్ ఫెడ్ డిఎం హరినాథ్ రెడ్డి, గోస్పాడు ఏవో స్వప్నికారెడ్డి, నంద్యాల ఏవో ప్రసాదరావు, నంద్యాల గోస్పాడు మండల ఏఈఓలు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు, టీడీపీ గోస్పాడు మండల కన్వీనర్ తులసిరెడ్డి, నంద్యాల మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి, డీసీ చైర్మన్ చాబోలు ఇలియాస్, నంద్యాల ఎంపీపీ ప్రభాకర్, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా ముఖ్యంగా సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ చూడు సార్ సార్ ఈనాడు ఈ కార్యక్రమానికి సార్ తులసి సార్ 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 ఇక్కడ చూడండి సార్, తులసి సార్ సార్ మీరు రావడం లేదు సార్. సార్ బ్యానర్ అంతా దిగింది నా అక్కడికి వస్తాను, నాకెళ్ళి తాడు అన్నీ వస్తాయి సైడా తులసాడు సార్. అట్లా వేసి దండ వేసి సార్. ఫార్మర్ మేడం గారు కొంచెం మిషన్ వస్తారు సార్. మినిస్టర్ సార్ మిషన్ రావాలా? ఇక్కడికి వచ్చిన రైతులకు, రైతు నాయకులకు అందరికీ నమస్సుమాంజలు.
ఈరోజు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. ఎందుకంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నుంచి రైతులకు మేలు చేస్తుంది. ఇక్కడ యూరియా కొరత, డిఏపి యూరియా కొరత వస్తే మార్కెట్ ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా సక్రమంగా సరఫరా చేయడం జరిగింది, ఎవరు ఇబ్బంది పడకుండా. అలాగే జొన్నల విషయానికి వస్తే మన మంత్రివర్యులు, మన జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ కలిసి సీఎం గారితో మాట్లాడి ఈ జొన్నలు కొనుగోలు అయ్యేటట్లు చాలా సహకరించారు. అలాగే గోస్పాట మండలం, నంద్యాల మండలం రైతులందరూ కూడా వెహికల్స్ వేసుకొని వచ్చి మా మార్కెట్ బోర్డు మీటింగ్ అప్పుడు కూడా వచ్చి విన్నపాలన్నీ ఇచ్చారు, అర్జీలు ఇచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు అంతా విపరీతంగా జొన్నలు కొనుగోలు జరుగుతూ ఉంది, చాలా సంతోషకరం. అలాగే ఈ రోజు 300 వెహికల్స్ అన్ని రోడ్డు మీద నిలబడి ఉన్నాయంటే చిన్న విషయం కాదు. జొన్నలు చాలా విధంగా కొనుగోలు చేస్తున్నారు. సివిల్ సప్లైస్ వాళ్ళు ఈ వెహికల్స్ అన్ని నిలవడం వలన రైతులకు ఇబ్బంది జరుగుతుంది, అదనపు ఛార్జీలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి హమాలీలను పెంచి త్వరదిగతిన ఈ లారీలన్నింటిని కూడా అన్లోడ్ చేసుకొని డిస్పోజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే రైతులందరికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన వ్యవసాయ పరికరాలన్నింటి కూడా సప్లై చేయడం జరుగుతుంది. సబ్సిడీలో 50% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వినియోగించుకోవాలా. రొటావేటర్స్ కానీ, ఈ కల్టివేటర్ ఇంప్లిమెంట్స్ అన్ని కూడా, స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, ఇవన్నీ కూడా సబ్సిడీ ధరలకు ఇస్తున్నారు. ఇది మంచి అవకాశము, అన్నిటి కూడా వినియోగించుకోవాలా. మళ్ళా కూడా ట్రాక్టర్లు కూడా ఇంకా రాబోయే కాలంలో ట్రాక్టర్లు కూడా వస్తాయని, సబ్సిడీ మీద వస్తాయి. అవి కూడా ట్రాక్టర్లను కూడా రైతులకు కొద్దిగా చిన్న మద్దకారు రైతులకు అందరికి కూడా ఈ ట్రాక్టర్లు సబ్సిడీ ధరలతో ఇవ్వాలని చెప్పేసి నేను అగ్రికల్చర్ ఆఫీసులో కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఆర్థిక పరిస్థితిని లెక్క వేసుకొని వాళ్ళకి అందజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే రైతులందరూ కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా వెంటనే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళ సమస్యలు ఏదంటే వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే జొన్నలు కందుల కేంద్రాలను కూడా ఓపెన్ చేయడం జరిగింది. కందులు కూడా మంచి ప్రభుత్వం మంచి రేట్ ఇచ్చింది, మినువులకు కూడా మంచి రేట్ ఇచ్చింది. ఈరోజు జొన్నలు కూడా 3,370 రూపాయల ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది. ఇది చాలా సంతోషకరించే విషయము. ఎందుకంటే ఈ మార్కెట్ రేట్ కంటే 600-700 రూపాయలు ఎక్కువ ధరకు మా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కాబట్టి రైతులకు బాగా ఉపయోగపడేటువంటిది. కాబట్టి దీన్ని సరైన కాలంలో ఉపయోగించుకొని రైతుల దగ్గర ఉండేటువంటి జొన్నలన్నీ కూడా సివిల్ సప్లైస్ వాళ్ళు తీసుకొని వాళ్ళకి వెంటనే డబ్బులు వచ్చేలాగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ జొన్నల కొనుగోలుకు కృషి చేసినటువంటి మంత్రివర్యులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అయ్యా మా మార్కెట్ చైర్మన్ కానీ, ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనేది కాకుండా అది ఎక్కడ నుంచి ఎట్లా ఉన్నాలో ఏమన్నాలో చెప్పాం. మార్కెట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీరు ఉన్నారు కదా, మీరు ఉన్నారు, విజయం గారు ఉన్నారు. రైతుల దగ్గర ఎవరు ఇబ్బంది పెట్టకండి, అందరు కొనేసేయండి. ఏమి దానికి 5 ఎకరాలు 10 ఎకరాలు పండించిన పంట నష్టం కాకుండా చేసిన బాధ్యత ప్రభుత్వాన్ని తప్పకుండా చేస్తాను. దాని గురించి ఆలోచన లేదు. నంద్యాల నేషనల్ పీజీ కళాశాలలో జిల్లా రజక ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి పాల్గొన్నారు. ఆమె రజక ఐక్యవేదిక అధ్యక్షులు సిహెచ్ సురేష్ సాదరంగా ఆహ్వానం పలికి గజమాలతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 70 గ్రామాల నుంచి రజక సమస్యలపై వినతులు స్వీకరించామని, ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా కేంద్రంలో ధోబీ ఘాట్ ఏర్పాటుకు స్థల సేకరణ చేస్తున్నామన్నారు. జీవో నెంబర్ 6/27లను అమలు చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు. రజకుల ఐక్యతతోనే ఆర్థిక స్వావలంబన సాధ్యమన్నారు. ప్రతి రజకుడు లేబర్ కార్డు పొంది ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుసుమాంబ, నందవరం శ్రీనివాసులు, తెల్లాకుల రాజశేఖర్, సిమెంటు మద్దిలేటి, అలాగే సీడ్స్ మద్దిలేటి, నాగరాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రజకులకు నేను విన్నవిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, బతిమాలుకుంటున్నాను. రజక సోదరులు ఎక్కడ ఉన్నా కూడా
ప్రతి ఒక్కరికి ఒక లేబర్ కార్డ్ అనేది ఉండాలి. ఎందుకంటే లేబర్ కార్డు నుండి వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, లైఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. వారికి లేబర్గా ఒక గుర్తింపు వస్తే లేబర్ యాక్ట్ కింద ఉండే చట్టాలన్నీ వారికి వర్తిస్తాయి. కాబట్టి లేబర్ యొక్క కార్డును ప్రతి రజక సోదరికి చెందాలి అని, దానికి ఎలా చేస్తే లేబర్ కార్డు మనకు గ్రామాన ప్రతి గడపకు చేరేలాగా మనం చేయాలని కొంతమంది వాలంటరీ సిస్టమ్ని మేము మా రజక సోదరుల్ని మేమే వాళ్ళను ప్రొవైడ్ చేసుకొని ఒకరికొకరు సహాయం చేస్తూ ప్రతి గ్రామంలో ఉండే ప్రతి గడపకు లేబర్ కార్డు ఇవ్వాలనేది ఒక ఆలోచన చేస్తాం. దాన్ని వీళ్ళని తొందరగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండవ విషయము, మా రజక సోదరులు ఏదైతే ఉన్నారో ఏదైనా యాక్సిడెంటల్గా ప్రమాదం ఏదైనా జరిగినా లేదంటే హెల్త్ ఇష్యూ ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా తీసుకోలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ మనకు ప్రొవైడ్ చేసింది, కానీ కొన్ని రోగాలకు మాత్రమే ఉంది, కొంతవరకు మాత్రమే అమౌంట్ రాగలుగుతుంది. కానీ పెద్ద రోగాలకు కొంచెము ఆరోగ్యశ్రీ సరిపోవడం లేదు. అలాగే అందుకనేసి యాక్సిడెంటల్ డెత్ కూడా కొన్ని యాక్సెప్ట్ చేయడం లేదు కొన్ని హాస్పిటల్స్. అందుకోసం అనేసి కొన్ని యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్సెస్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ప్లస్ పిల్లల కోసం ఎడ్యుకేషనల్ ఇన్సూరెన్సెస్ కూడా మేము ప్రొవైడ్ చేయాలి గ్రూప్గా, ఒకరు ఇండివిజువల్గా కాకుండా. ఇది మన ఐక్యతను చాటే విధంగా రజకులందరూ ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ చేసేలాగా మనం ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యేసి మాట్లాడుకుంటున్నాము. అది ఒకవేళ మనకుంటే బీసీ మినిస్టర్ గారి దగ్గర ఈ ప్రపోజల్ పెట్టేసి అక్కడ నుండి ఓకే అయిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి గ్రూప్ ఇన్సూరెన్స్ రజక సోదరులందరికీ ముక్కుమడిగా చేయించాలి ఆంధ్రప్రదేశ్ అంతా అనేది ఒక ఆలోచన ఉంది. దీనికి మా సోదరులందరూ సహకరిస్తారు అనుకుంటున్నాను. ఈరోజు నంద్యాల పర్యటన చాలా విజయవంతంగా సమస్యలకు సొల్యూషన్ వైపు, అంటే సమస్య సాధన కోసం, సమస్యలు రావడం గొప్ప కాదు, సమస్యల సాధన కోసం మనం పరిగెత్తుతున్నాం చూడు, ఇది మనల్ని మనం గొప్పగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క సోదరునికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్. నంద్యాల పట్టణంలోని దేవనగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ను నిర్వహించిన నంద్యాల పట్టణ పోలీసులు అనుమానాస్పద వ్యక్తులను వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానితుల ఇళ్లు, అనుమానిత వ్యక్తులు, రౌడీ షీటర్లు, నేర చరిత్ర గల వారి ఇళ్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. ఈ సందర్భంగా పట్టణ పోలీసులు మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఎస్పీ జావళి ఆల్ఫోన్స్ సూచనలతో నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవనగర్, నాగులకట్ట, దేవనగర్ పార్క్, నూరాని మసీద్ సెంటర్ ప్రాంతాలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని, అనంతరం అనుమానితులు, నేర చరిత్ర గలవారు, రౌడీ షీటర్లు ఏదైనా నేరాల్లో పాల్గొంటున్నారని అనుమానంతో వారి వేలిముద్రలను మొబైల్ సిస్టమ్ చెక్ డివైస్ ద్వారా పరిశీలించడం జరిగింది. శాంతి భద్రతలకు భంగం కలిగించిన నేరాల్లో పాల్గొన్న చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో అనగా గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా, మట్కా, జూదం మొదలగు వాటికి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, 3 టౌన్ ఇన్స్పెక్టర్ కంబగిరి రాముడు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు మారిపోయిందంట 10 లేదా రాష్ట్ర అగ్రిమెంట్ లేదా? ఇది ఎవరు లేదు, ఓనర్ లేదా? గంగమ్మ, అదే గంగమ్మ నెంబర్ ప్లేట్ లేదు. యారు 2 సార్లు ఉండదు కదా. आपको पेड़ रास्ता मार इधर
లేదా రాష్ట్ర అగ్రిమెంట్ లేదా ఇది వద్దుమా ఎవరు లేదు ఓనర్ లేదా గంగమ్మ అదే గంగమ్మ నెంబర్ ప్లేట్ లేదు యారు 2 సార్లు ఉండదు కదా आपको पेड़ रास्ता माँ इधर ना इधर उधर इधर ले रास्ते ले लेंगे ये ना पुरानी बोले इधर उधर ये ना ले सारा दाल माफी बने हो रही అది అది స్కూటీ ఇది ఆర్సీ ఏం పని చేస్తావు ఆర్టీఓ పంపిస్తావా? నమస్కారం అండి, రీటౌన్ సిఐ మాట్లాడుతున్నాను. ఈరోజు మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఏఎస్పీ మేడం ఆదేశాల మేరకు మొత్తం టౌన్లో ఉన్న 2 టౌన్ సిఐ గారు 1 టౌన్ సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అందరం కలిసి ఈ దేవనగర్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి మొదలుపెట్టాం. ఇందులో భాగంగా ముఖ్యంగా రౌడీ షీటర్లను వారి ఇళ్లను చెక్ చేయడం, అందులో మరి ఏదైతే ఇల్లీగల్గా మట్కా కానీ సారా కానీ ఈ సోషల్ లిమిట్స్ జరిగే వీళ్ళందరూ ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఎక్కడైతే ఈ దేవనగర్లో దాదాపు ఈ బండ్లు పోయినాయి, తర్వాత బండ్లు ఎక్స్ట్రా బండ్లు ఉన్నాయి, దొంగలించి బండ్లు ఉన్నాయని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది. దాన్ని బట్టి మొత్తం దేవనగర్లో మొత్తం గాలించడం జరిగి నంబర్ ప్లేట్లు ఆర్సీ లేని బండ్లను స్వాధీనం చేసుకోవడం, దాదాపు ఒక 60 బండ్లు స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో కూడా ఇంకా పరిశీలిస్తాం. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే సస్పీషియస్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ థంబ్ ప్రింట్స్, గతంలో ఏమైనా నేరచేస్తున్న కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ఇవన్నీ టెక్నికల్గా కూడా చూస్తున్నాం. ఇవన్నీ చేసి నేరంలో ఉన్న బండ్లు, నేరస్తులను వీళ్ళందరినీ తీసుకోగా కౌన్సిలింగ్ చేయడమే దీని ఉద్దేశం. ఆదివారం దాంట్లో భాగంగా గార్డెన్ చర్చ్లో భాగంగా కూడా చేస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆర్సీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుంటే, లేదంటే బండ్లు పోలీసులు సీజ్ చేయడం, తర్వాత ఫైన్లు ద్వారా ఇంక్రీజ్ అయినాయి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ ఫైన్లు ఇంక్రీజ్ అయిపోయినాయి. కాబట్టి ఆ బండి వాల్యూ కన్నా ఎక్కువ ఫైన్లు అయిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆర్సీలను దగ్గర పెట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల వార్డు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని 14వ వార్డు కౌన్సిలర్ నిర్మలమ్మ, వార్డు ఇన్ఛార్జ్ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. స్థానిక నంద్యాల పట్టణంలోని 14వ వార్డు సోమశేఖర్ రెడ్డి నిర్మలమ్మ సేవ చేయాలని చిన్న తపనతో రాజకీయంలో అడుగుపెట్టారు. వార్డు ప్రజలకు ఏ అవసరం వచ్చినా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. 14వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన నిర్మలమ్మ, వార్డు ఇన్ఛార్జ్ సోమశేఖర్ రెడ్డి దంపతులు ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వారి కోసం కార్పొరేట్ హాస్పిటల్ వైద్య సేవలు ఉచితంగా ప్రజలకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. న్యూక్లియర్ కాలేజీలో ఉచిత వైద్య శిబిరాన్ని సోమశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలు వైద్య పరీక్షలు భారీ ఎత్తున ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వార్డు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ఎక్కువగా తమ వార్డులో బూడగజంగం కాలనీ ప్రజలు ఎక్కువ వ్యాపారులకు వెళుతూ ఉంటారు. వారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. వారి కోసం ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వైద్యులను ఘనంగా సత్కరించారు. వీక్నెస్ కూడా కవర్ చేసేస్తాం.
మీరు జాగ్రత్త తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేసుకోండి. ఎక్సర్సైజ్ పెట్టండి. నీ పేరు అంటే వచ్చినాను ఎక్సైజ్ ఇచ్చినారు లైసెన్స్ ఇస్తారు ఎక్సైజ్ తీసుకోవాలి. ఇంకోటి చెప్పు రాసి ఇచ్చారు. ఈరోజు మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వారి యాజమాన్యం సారథ్యంలో మన నంద్యాలలోని సరస్వతి నగర్లో నంద్యాల ప్రజల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆర్థోపెడిక్ సమస్యలు ఏవైనా ఉంటే ఇక్కడికి వచ్చి వినియోగించుకోమని గత వారం రోజుల నుంచి నంద్యాల ప్రజలకు పాంప్లెట్ల రూపంలో ప్రచార రూపంలో తెలియజేయడం జరిగింది. కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకొని డాక్టర్స్ గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇంత దూరము యశోద హాస్పిటల్ వారి యాజమాన్యం సహకారంతో ఈ డాక్టర్లు హరీష్ గారు, షరీఫ్ గారు, మరి మా అబ్బాయి బాబాయ్ గారు వచ్చి ఇక్కడికి మన వార్డులో ఏర్పాటు చేసి అందరికి కూడా ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరెన్నో ఇటువంటి కార్యక్రమాలు మేము చేయాలనే ఆలోచనతో ముందడుగు వేస్తున్నాము. ఇది మొదటి మెట్టు మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇప్పటికైనా ఈ న్యూస్లో చూసి కూడా వచ్చి చూపించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నేను డాక్టర్ హరీష్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి. ఈరోజు సోమశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 14వ వార్డులో వీరి ఆధ్వర్యంలో ఒక ఫ్రీ క్యాంప్, ఆర్థోపెడిక్ క్యాంప్ ప్లస్ జూనియర్ ఈ న్యూక్లియస్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈరోజు క్యాంపు నిర్వహించడం జరిగింది. ఫస్ట్ పాయింట్, చాలా థ్యాంక్స్ వీళ్ళకి. చాలా శ్రమ తీసుకొని చాలా బాగా అరేంజ్ చేసినారు అన్ని ఫెసిలిటీస్. మెయిన్ ఉద్దేశం ఏమంటే ఈరోజు మోకాళ్ళ నొప్పులు ప్లస్ దానికి ఉన్న అవగాహన, జనరల్ పబ్లిక్లో దానికోసం వాళ్ళ అవగాహన పెంచడం, ప్లస్ దాంట్లో ఉన్న ట్రీట్మెంట్ మొడాలిటీస్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరికి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే వాళ్ళని కూడా ట్రీట్మెంట్ పరంగా సాయం చేయడం కోసం ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అండ్ ఇప్పుడు దాకా ఐ థింక్ వీ హావ్ డన్ ఏ గుడ్ జాబ్. వీళ్ళ తరఫు నుంచి మా తరఫు నుంచి కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లా ఆటోనగర్ ప్రాంతంలో ఉన్న బెవరేజ్ లిక్కర్ గోడౌన్లో ఉపాధి కల్పించినందుకు కృతజ్ఞతగా సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులు ఎన్ఎండి ఫారూక్ మరియు కొల్లు రవీంద్ర చిత్రపటాలకు టీడీపీ నాయకులు ఖాదర్ బాషా ఆధ్వర్యంలో నంద్యాల మార్కెట్ యార్డ్ నందు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఖాదర్ బాషా మాట్లాడుతూ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ను 2024 ఎన్నికల సమయంలో హమాలి కూలీల అందరూ కలిసి తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని వినవించుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి ఫారూక్ తమ అందరికీ న్యాయం చేసి 36 మందికి ఉపాధి కల్పించి దాదాపు 60 కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన దేవుడు మంత్రి ఫారూక్ అని అన్నారు. కొంతమంది దళారీలు మంత్రి ఫారూక్ పేరు చెప్పి బేవరేజ్ గోడౌన్లో ఉపాధి కల్పిస్తామని హమాలీల నుంచి డబ్బులు దండుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ విషయం త్వరలో బయటకు వస్తుందని అన్నారు. మంత్రి ఫారూక్ చొరవతో అమరావతిలో మంత్రి కొల్లు రవీంద్రను కలిసి నయా పైసా ఖర్చు లేకుండా బేవరేజ్ గోడౌన్లో తమకు ఉపాధి కల్పించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, లిక్కర్, బేవరేజ్ హమాలీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో కర్నూలు నుంచి అమ్మాయిలు వచ్చినారు. అప్పుడు మేము కూడా మాకు అందులో ఉపాధి కల్పించాలని అడిగినాము. కానీ అప్పుడు వాళ్ళని తీసుకున్నాము. తర్వాత మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తామన్నారు. ఎలక్షన్లో వచ్చిన తర్వాత సార్ని అడిగినాము, సార్ మాకు ఇలా ఉపాధి కల్పించాలి ఐఎంఏబుల్ డిపోలని. సారు నేను చేస్తాను, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు దాంట్లో ఉపాధి కల్పిస్తామన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మా 36 మందికి చేస్తా అని చెప్పిన విధంగా ఆయన మాటలు పెట్టుకున్నారు. ఈరోజు మాకు 36 మందికి ఐఎంఏబుల్ డిపోలో ఉపాధి కల్పించినారు. అందుకు ఈరోజు ఆయన చేసిన మంచి పనికి మేము ఆయన కృతజ్ఞతగా పాలాభిషేకం చేస్తున్నాము.
ఈరోజు బెవరేజ్ గోడౌన్లో హమాలీ యూనియన్ల కోసము, హమాలీ కూలీల కోసము మా మినిస్టర్ గారు ఎన్ఎండి ఫారూక్ సార్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొల్లు రవీంద్ర గారితో మాట్లాడి మా హమాలీలకు ఏమీ ఒక నయా పైసా కూడా ఆదాయం లేకుండా కనీసం వంటి ఖర్చులకు కూడా మాకు దూరం పెట్టలేదు. మేము అమరావతి పోతే ఆయన మాకు భోజనాలు పెట్టించినాడు. ఈరోజు 36 మందిని మమ్మల్ని తీసుకున్నారు. తీసుకొని మాకు జీవితాల్లో ఉపాధి కల్పించినాడు. ఆయన మాకు దేవుడు లాంటి మనిషి అని మేము కోరుకుంటున్నాము. కొంతమంది ముసుగు దొంగలు ఉన్నారు, సార్ పేరు చెప్పి అనవసరంగా డబ్బులు తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. అది తొందరలోనే బయటకు వస్తుంది. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. అది చెప్పాలి. నంద్యాల పట్టణంలో విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సెలవు దినాల్లో యువకులను పిల్లలను చెరువు కట్టలకు యువకులకు ఎండకు పంపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో చిన్నారులతో సుధాకర్ రెడ్డి క్రికెట్ ఆడుతూ వారితో కొద్దిసేపు వారితో మాట్లాడుతూ సెలవు దినాల్లో ఎక్కువసేపు ఎండల్లో క్రీడలో ఆడొద్దని, అదేవిధంగా చెరువుల్లో వాగుల్లో ఈతకు వెళ్లొద్దని వారికి సూచించారు. అదేవిధంగా సీఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు మీరు పిల్లల పట్ల తగు జాగ్రత్త తీసుకోవాలని, ఎండలో క్రీడలు ఆడకుండా మీ పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఓకేనా 10-11 వచ్చాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేస్తున్న మంత్రి ఎన్ఎండి ఫారూక్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో రజక ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి. నంద్యాల పట్టణంలోని దేవానగర్లో కార్డన్ సర్చ్ ఆపరేషన్, అనుమానాస్పద వ్యక్తులను వాహనాలను తనిఖీ పోలీసు అధికారులు. నంద్యాల 14వ వార్డు ప్రజలకు కార్పొరేట్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కౌన్సిలర్ నిర్మలమ్మ సోమశేఖర్ రెడ్డి. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం వెల్లడి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం. హమాలీ కార్మికులు. యువకులకు, చిన్నారులకు సెలవులు. తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చిన్నారులకు అవగాహన కల్పించిన సీఐ సుధాకర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.